అంటే బేసిక్గా ఒక ఇంజనీరింగ్ లెక్కలాగా ఆలోచిస్తే చేతి ఎముక విరిగితే ఎక్స్రేలో ఆ విరిగిన గీత ఇట్టే స్పష్టంగా కనిపిస్తుంది కదా. కానీ అదే ఎముక లోపల మధ్యలో క్యాన్సర్ కణాలు ఒక నిశ్శబ్ద యుద్ధం చేస్తుంటే దాన్ని ఎలా పసిగడతాం? ఆ నిజమే. అది బయటకి కనిపించని ఒక పెద్ద పోరాటం లాంటిది. కరెక్ట్. సో ఆ అదృశ్య యుద్ధాన్ని డీకోడ్ చేసే ఈనాటి సమగ్ర విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మన ముందున్న మూలపత్రాలు బేసిక్గా అత్యంత సంక్లిష్టమైన హిమాటాలజీ అలాగే ఇమ్యూనాలజీ సమాచారంతో నిండి ఉన్నాయి. మానవ శరీరం ఒక ముప్పునెలా ఎదుర్కొంటుంది, అసలు ఆ రక్షణ వ్యవస్థే పొరబడితే రక్తంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అవును, బేసిక్గా ఇవే ప్రశ్నల చుట్టూ మన ఈనాటి డీప్ డైవ్ సాగుతుంది. ఈ సంక్లిష్టతను ఒక డిటెక్టివ్ కథలా విడమర్చి చూద్దాం. మన శరీరపు ప్రధాన సైనిక శిక్షణా కేంద్రాన్ని ఒక బేస్ క్యాంపుగా ఊహించుకుంటే అక్కడ జరిగే వ్యూహాలు, ప్రతివ్యూహాలు మరియు అందులో జరిగే ఘోరమైన లోపాలను కూడా మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. ఇష్టమైన అవగాహన ఇస్తుంది. అంటే పైకి కనిపించే లక్షణాల వెనుక కణాల స్థాయిలో ఎలాంటి పోరాటాలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవాలన్నమాట. అవును, ఆ సిగ్నలింగ్ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో అర్థమైతే రోగ నిర్ధారణ అనేది కేవలం లక్షణాలను బట్టి మందులివ్వడం కాదు, మూల కారణాన్ని ఛేదించే ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లా మారుతుంది. రైట్. సో యుద్ధం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడి నుండే మొదలు పెడదాం. శరీరంలోకి ఏదైనా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ప్రవేశించినప్పుడు రక్తంలో మొదటి స్పందన ఎలా ఉంటుంది? మొదటి స్పందన చాలా వేగంగా ఉంటుంది. అంటే ఒక దేశ సరిహద్దుల్లో శత్రువులు భారీగా దాడి చేసినప్పుడు రిజర్వ్ దళాలను హుటాహుటిన మోహరించినట్లుగా ఉంటుందా ఈ ప్రక్రియ? అసలు ఆ సమయంలో అలారం ఎలా మోగుతుంది? సరిగ్గా అదే జరుగుతుంది. దీన్నే వైద్య పరిభాషలో ల్యూకోసైటోసిస్ అంటారు. అంటే శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదా ఒత్తిడి ఏర్పడినప్పుడు దానికి ప్రతిస్పందనగా రక్తంలో న్యూట్రోఫిల్స్ అనే తెల్ల రక్త కణాల సంఖ్య అసాధారణంగా పెరుగుతుంది. ఓ, అంటే ఏ స్థాయిలో పెరుగుతుంది? అది ఎంతలా అంటే క్యూబిక్ మిల్లీమీటర్కు 50,000 కణాల కంటే మించిపోతుంది. అంత తీవ్రమైన స్థాయికి చేరుకుంటే ఆ పరిస్థితిని బేసిక్గా ల్యూకోమాయిడ్ రియాక్షన్ అని పిలుస్తారు. ల్యూకోమాయిడ్ రియాక్షన్, ఓకే. మరి ఈ అలారం సిగ్నల్స్ ఎవరిస్తారు? ఏంటంటే ఇన్ఫెక్షన్ సోకిన వెంటనే మన కణాలు సైటోకైన్స్, ముఖ్యంగా టీఎన్ఎఫ్ ఆల్ఫా వంటి వాటిని విడుదల చేస్తాయి. ఇవి అపాయాన్ని సూచించే అలారం సిగ్నల్స్ అన్నమాట. అర్థమైంది. ఈ సిగ్నల్స్ అందగానే ఆ శిక్షణా కేంద్రం అంటే మన బోన్ మ్యారో నుండి పరిపక్వం చెందిన న్యూట్రోఫిల్స్తో పాటు బ్యాండ్స్ మరియు లేట్ గ్రాన్యులసైట్ ప్రికర్సర్స్ వంటి పూర్తిగా ఎదగని కణాలు కూడా యుద్ధరంగానికి అంటే రక్తంలోకి వచ్చేస్తాయి. అంటే శత్రువుల దాడి తీవ్రంగా ఉండటంతో కనీసం ట్రైనింగ్ పూర్తి కాని సైనికులను కూడా రక్షణ కోసం ఫ్రంట్ లైన్కి పంపించేస్తున్నారన్నమాట. అవును, పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండటానికి శరీరం చేసే డెస్పరేట్ అటెంప్ట్ ఇది. కాని ఇక్కడ మూలపత్రాల్లో డీమార్జినలైజేషన్ అనే ఒక పదం చదివినప్పుడు నాకొక చిన్న సందేహం వచ్చింది. రక్తనాళాల గోడలకు అతుక్కున్న న్యూట్రోఫిల్స్ ఒక్కసారిగా విడిపోయి రక్తంలోకి రావటమని ఉంది. అసలవి ఎక్కడ గోడలకు ఎందుకు అతుక్కునుంటాయి? అదొక అద్భుతమైన మెకానిజం. ఏంటంటే సాధారణ పరిస్థితుల్లో మన శరీరంలో ఉత్పత్తి అయిన న్యూట్రోఫిల్స్లో సగం వరకు రక్త ప్రవాహాల్లో తిరుగుతుంటే మిగతా సగం రక్తనాళాల గోడలకు అంటే ఎండోథిలియంకి అతుక్కొని ఒక రిజర్వ్ ఫోర్స్ లాగా పడిగాపులు కాస్తుంటాయి, ఎప్పుడు అవసరం వస్తుందా అని. ఓ, అదొక స్టాండ్ బై ఆర్మీ అనమాట. ఎగ్జాక్ట్లీ. కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేదా ఎపినెఫ్రిన్ లాంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలైనప్పుడు ఆ కణాలను గోడలకు అట్టిబెట్టే అడ్హేషన్ మాలిక్యూల్స్ బంధం తెగిపోతుంది. అంటే ఆ జిగురు లాంటి బంధం వదిలేస్తుందన్నమాట. అవును, దాంతో ఆ రిజర్వ్ సైనికులంతా ఒక్కసారిగా ప్రధాన రక్త ప్రవాహంలో కలిసిపోయి ఇన్ఫెక్షన్ ఉన్న చోటికి పరిగెడతారు. సో ఒకే సెకండ్లో కణాల ఉత్పత్తి రిటింపవ్వలేదు. కేవలం డాక్యార్డ్లో ఆగి ఉన్న దళాలను మనం ఒకేసారి ఫీల్డ్లోకి దించామన్నమాట. దీనివల్లే రక్తంలో కణాల సంఖ్య అమాంతం పెరిగినట్లు కనిపిస్తోంది. కరెక్ట్, అదే డీమార్జినలైజేషన్. అయితే ఇక్కడే ఒక చిక్కుముడుంది. ఈ కణాలు కేవలం ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినవా లేక ల్యుకేమియా వంటి క్యాన్సర్ కణాలా అని ఆ మైక్రోస్కోప్లో చూసి డాక్టర్లు ఎలా నిర్ధారిస్తారు?
బయటికి చూడటానికి అన్నీ ఒకేలా ఉంటాయి కదా. బేసిక్గా బ్లడ్ స్మియర్ చూసినప్పుడు ఈ ల్యూకేమోయిడ్ రియాక్షన్లో ఉన్న న్యూట్రోఫిల్స్ లోపల కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా కణాల సైటోప్లాజంలో డోల్ బాడీస్ అనేవి స్పష్టంగా ఉంటాయి. డోల్ బాడీస్, ఓకే. ఇంకేమైనా మార్కర్స్ ఉంటాయా? అదేంటి? ఏంటంటే ఎల్ఏపి అనేది న్యూట్రోఫిల్స్ చురుకుగా పనిచేస్తున్నప్పుడు పెరిగే ఒక ఎంజైమ్. కణాలు నిజంగానే ఇన్ఫెక్షన్తో పోరాడుతున్నాయని చెప్పడానికి ఇదొక బలమైన ఆధారం. క్యాన్సర్ కణాలైతే అంత చురుకుగా ఈ ఎంజైమ్ని ప్రొడ్యూస్ చెయ్యవు. సూపర్. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సైనికులు మోహరిస్తారు సరే, కానీ లింఫ్ నోడ్స్ వాపెందుకొస్తుంది? అదొక బేస్ క్యాంప్లా ఉండి ఇన్ఫెక్షన్ రాగానే వాళ్ళంతా అక్కడ గుమ్మిగూడటం వల్లే ఆ వాపొస్తుందా? ఒక రకంగా అలాగే చెప్పొచ్చు. మరి ఆ వాపు ప్రమాదకరమైనదా కాదా అని ఎలా పసిగట్టాలి? ఎందుకంటే అందరికీ ఏదో ఒక టైంలో లింఫ్ నోడ్స్ వాస్తాయి కదా. నిజమే. సాధారణ యాంటిజెనిక్ ఉద్దీపన వల్ల, అంటే ఒక బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల లింఫ్ నోడ్స్ వాపు వస్తే దానిని పాలీక్లోనల్ ప్రొలిఫరేషన్ అంటారు. పాలీక్లోనల్ అంటే అనేక రకాల లింఫోసైట్లు యాక్టివేట్ అయ్యి గుంపుగా వృద్ధి చెందడం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కలిసికట్టుగా పోరాడుతున్నాయి. అవును. ఇది పూర్తిగా సహజమైన మరియు ప్రమాదరహితమైన ప్రక్రియ. కానీ ఒకే ఒక్క రకమైన కణం అదుపు తప్పి పదే పదే విభజన చెందితే దానిని మోనోక్లోనల్ పెరుగుదల అంటారు. మోనోక్లోనల్ అంటే కేవలం ఒకే ఒక్క క్లోన్ రిపీట్ అవుతోంది. ఎగ్జాక్ట్లీ. ఇలా మోనోక్లోనల్ పద్ధతిలో నోడ్ వాచిపోతే అది ఖచ్చితంగా మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్కి సంకేతం. అంటే బేసిక్గా సైనికులు వేర్వేరు బెటాలియన్ల నుండి వచ్చి సమన్వయంతో గుమిగూడితే పాలీక్లోనల్. ఆ, కాని ఒకే ఒక్క సైనికుడు క్లోన్స్ లక్షలాదిగా పుట్టుకొచ్చి ఆ శిబిరాన్ని మొత్తం ఆక్రమిస్తే అది మోనోక్లోనల్ క్యాన్సర్ అన్నమాట. చాలా బాగా చెప్పారు. ఎనాలజీ పర్ఫెక్ట్గా సరిపోయింది. మరి ఈ వాపు శరీరంలో ఎక్కడొచ్చినా ఒకేలాంటి ప్రమాదాన్ని సూచిస్తుందా? ముఖ్యంగా మూలపత్రాల్లో ఈ కాలర్ బోన్ దగ్గరొచ్చే వాపు గురించి చాలా గట్టిగా నొక్కి చెప్పారు. అవును, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఛాతీ మరియు ఉదరం నుండి ద్రమాలను గ్రహించే సుప్రాక్లావిక్యులర్ లింఫ్ నోడ్స్ అనేవి కాలర్ బోన్ పైన ఉంటాయి. ఈ ప్రదేశంలో వాపు రావడం అత్యంత కీలకమైన హెచ్చరిక. ఎందుకని? అక్కడ వాపొస్తే ఏమైనా అట్లా? సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చే జలుబులాంటి ఇన్ఫెక్షన్ల వల్ల ఈ సుప్రాక్లావిక్యులర్ నోడ్స్ వాపు రాదు. ఎందుకంటే ఇవి నేరుగా ఊపిరితిత్తులు మరియు జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన డ్రైనేజ్తో అనుసంధానమై ఉంటాయి. ఓ, అంటే లోపల ఎక్కడో డీప్గా ప్రాబ్లం ఉందన్నమాట. కరెక్ట్. ఇక్కడ వాపు ఉందంటే లోపల పెద్ద అవయవాల్లో ఎక్కడో క్యాన్సర్ లాంటి తీవ్రమైన సమస్య దాగి ఉందని అర్థం. మనం లింఫ్ నోడ్స్ గురించి అక్కడుండే కణాల గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇంకో యాంగిల్ చూద్దాం. ఒకవేళ ఆ నోడ్స్లో ప్రధానంగా ఉండి పోరాడాల్సిన బి కణాలు పుట్టుకతోనే లోపిస్తే? అది చాలా తీవ్రమైన కండిషన్. అవును. లేదా వాటికి అసలు చావు అనేది లేకుండా పోతే పరిస్థితి ఎలా మారుతుంది? ఈ రెండు విభిన్న పరిస్థితుల గురించి మూలపత్రాల ఆధారంగా విశ్లేషిద్దాం. సరే, ఈ రెండు పరిస్థితులు బేసిక్గా రెండు వేర్వేరు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. మొదటగా అవి లోపించడం గురించి చూద్దాం. దీన్నే ఎక్స్ లింక్డ్ అగామగ్లోబ్యులినీమియా లేదా బ్రూటన్ అగామగ్లోబ్యులినీమియా అంటారు. బ్రూటన్ అగామగ్లోబ్యులినీమియా, ఇది పుట్టుకతో వచ్చేదా? అవును, ఇదొక జన్యుపరమైన లోపం. ఇందులో బి కణాల పరిపక్వత పూర్తిగా ఆగిపోతుంది. అంటే డెవలప్మెంట్ మధ్యలోనే ఆగిపోతుంది. దీనివల్ల శరీరంలో పరిపక్వమైన బి కణాలు మరియు యాంటీబాడీస్ అస్సలు ఉండవు. ఒక రకంగా ఆయుధ కర్మాగారంలో ముడిసరుకు అంతా ఉంది, కాని తయారీ విభాగంలో ఉన్న లోపం వల్ల ఒక్క తుపాకీ కూడా బయటకు రావడం లేదన్నమాట. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్గా చెప్పారు. మరి దీనివల్ల ఆ లింఫ్ నోడ్స్ లోపల పరిస్థితి ఎలా ఉంటుంది? కనీసం మిగతా కణాలైనా ఉంటాయా? చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో టీ కణాలు సాధారణంగానే ఉంటాయి, వాటికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాని బి కణాలు లేకపోవడం వల్ల లింఫ్ నోడ్స్లో ఉండాల్సిన ప్రైమరీ లింఫాయిడ్ ఫాలికల్స్ మరియు జర్మినల్ సెంటర్స్ అస్సలు ఏర్పడవు. ఓహ్, అంటే ఆ ఏరియాస్ పూర్తిగా ఖాళీగా ఉండిపోతాయన్నమాట? అవును, మైక్రోస్కోప్లో చూస్తే ఆ భాగాలు పూర్తిగా ఖాళీగా కనిపిస్తాయి. సరే, ఇది బి కణాలు అసలు పుట్టకపోవడం వల్ల వచ్చే సమస్య. కానీ నాకనిపించేదేంటంటే
కణాలు అసలు లేకపోవడం కన్నా ఆ కణాలు అదుపు తప్పి చావు లేకుండా అమరత్వం పొందితే ఇంకా ప్రమాదం కదా. అందులో ఎలాంటి సందేహం లేదు, అది మరింత డేంజరస్. ఒకవేళ ఆ బీ కణాలు అసలు చనిపోవడమే మానేస్తే? అప్పుడే ఫాలిక్యులర్ లింఫోమా అనే క్యాన్సర్ వస్తుంది. పెద్దలలో వచ్చే అత్యంత సాధారణ ఇండోలెంట్ నాన్ హాడ్జికిన్ లింఫోమా ఇది. ఇండోలెంట్ అంటే? ఇండోలెంట్ అంటే చాలా నెమ్మదిగా పెరిగేది అని అర్థం. అంటే అగ్రెసివ్గా కాకుండా స్లోగా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల బేసిక్గా నొప్పి లేకుండానే లింఫ్ నోడ్స్ వాపు వస్తుంది. ఆ వాపు కొన్ని నెలల పాటు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. మ్మ్. ఆ. అసలు ఈ కణాలు ఎందుకు చనిపోవడం మానేస్తాయి? మామూలుగా ప్రతి కణానికి ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది కదా. దీని వెనుకున్న క్రోమోజోమ్ల యంత్రాంగం చాలా ఆశ్చర్యకరం. ఇక్కడ క్రోమోజోమ్ 14 మరియు 18ల మధ్య జరిగే T14-18 ట్రాన్స్లోకేషన్ ప్రధాన కారణం. అంటే ఒక క్రోమోజోంలోని ముక్క ఇంకో దాంట్లోకి వెళ్తుందా? అవును. క్రోమోజోమ్ 18లో ఉన్న BCL2 అనే జన్యువు పొరపాటున విడిపోయి క్రోమోజోమ్ 14లోని ఇమ్యునోగ్లోబ్యులిన్ హెవీ చైన్ జన్యువు పక్కన వెళ్లి కూర్చుంటుంది. ఈ జెనెటిక్ టైపింగ్ ఎర్రర్ వల్ల వచ్చే అసలు నష్టమేంటి? 14వ క్రోమోజోమ్ దగ్గర అంత స్పెషాలిటీ ఏముంది? ఆ ఇమ్యునోగ్లోబ్యులిన్ జన్యువు ఉంది చూసారా, అదెప్పుడూ అత్యంత చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. దాని పక్కన చేరడం వల్ల ఈ BCL2 కూడా విపరీతంగా ఉత్పత్తి కావడం మొదలవుతుంది. దాన్ని ఓవర్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే. ఈ BCL2 ఎక్కువైతే ప్రాబ్లం ఏంటి? BCL2 అనేది ఒక యాంటీ అపోప్టాటిక్ ప్రోటీన్. సాధారణంగా కణం చనిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు మైటోకాండ్రియా నుండి సైటోక్రోమ్ C అనే ప్రోటీన్ విడుదలై అపోప్టోసిస్ అంటే కణమరణం ప్రక్రియను ప్రారంభిస్తుంది. మ్మ్. కానీ ఈ విపరీతంగా పెరిగిన BCL2 ఆ సైటోక్రోమ్ C విడుదలను పూర్తిగా అడ్డుకుంటుంది. సో కణం తన జీవితకాలం పూర్తయిన తర్వాత సహజంగా చనిపోవడానికి ఒక డెత్ సిగ్నల్ కావాలి. ఇక్కడ BCL2 ఆ సిగ్నల్ను బ్లాక్ చేస్తోంది. అంటే ఈ B కణాలు బేసిక్గా అమరత్వం పొంది లింఫ్ నోడ్ను కమ్మేస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆ లింఫ్ నోడ్ సైజు పెరిగిపోతుంది. మరి వీటికి చావే లేకపోతే మనం టార్గెటెడ్ ఆయుధాలతో బయట్నుండి దాడి చేయాల్సిందే కదా. మూలపత్రాల్లో రిటుక్సిమాబ్ గురించి ప్రస్తావించారు. అదెలా పనిచేస్తుంది? రిటుక్సిమాబ్ అనేది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ. బి కణాల ఉపరితలంపై మాత్రమే ఉండే CD20 అనే యాంటిజెన్ను ఇది పసిగడుతుంది. అంటే ఇది కేవలం బీ కణాలను మాత్రమే టార్గెట్ చేస్తుందా? అవును. శరీరంలోని మిగతా ఏ కణాల జోలికి వెళ్లకుండా నేరుగా ఆ CD20 ఉన్న క్యాన్సర్ బి కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. కానీ CD20 టార్గెట్ చేయడం ఒక పద్ధతైతే, ఈ మధ్య వైద్య రంగంలో విప్లవాత్మకంగా మారిన కార్ టీసెల్ థెరపీ ఇంకా అడ్వాన్స్డ్ అని తెలుస్తోంది. ఆ, అందులో రోగి సొంత టీ కణాలను తీసి వాటికి ప్రోగ్రామింగ్ మార్చి మళ్లీ ఎక్కిస్తాం అంటారు గదా. ఆ మెకానిజం ఏంటి? ఆహా. కార్ టీసెల్ థెరపీలో ముందుగా రోగి స్వంత టీ కణాలను బయటకు తీస్తారు. ప్రయోగశాలలో CD19 అనే ప్రోటీన్ను గుర్తించి నాశనం చేసేలా వాటిలో ఒక కొత్త కార్ అంటే కైనరిక్ యాంటిజెన్ రిసెప్టార్ జన్యువును చొప్పిస్తారు. ఆ ప్రోగ్రామింగ్ చేశాక మళ్లీ తిరిగి ఎక్కిస్తారా? అవును. ఆ అప్గ్రేడ్ చేసిన కణాలను తిరిగి రోగికి ఎక్కిస్తారు. CD19 అనేది కేవలం బి కణాలపై మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ టార్గెటెడ్ కణాలు ఒక GPS సిస్టంలాగా ఖచ్చితంగా వెళ్లి క్యాన్సర్ బి కణాలను అంతం చేస్తాయి. వావ్! ఇదొక స్మార్ట్ బాంబ్ లాంటిదన్నమాట. సరే, ఈ బీ కణాలు క్యాన్సర్గా మారితే ఏమవుతుందో చూశాం. కానీ ఇక్కడే కథ మరింత సంక్లిష్టంగా మారుతుంది. అవును. ఈ బీ కణాలు ఫైనల్ స్టేజ్కి వెళ్లి ప్లాస్మా కణాలుగా మారాక అవి పిచ్చిపట్టి ఎముక మధ్యను పూర్తిలా ఆక్రమిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ స్థితినే వైద్య పరిభాషలో మల్టిపుల్ మైలోమా అంటారు. బోన్ మ్యారో శాంపిల్లో 10% కంటే ఎక్కువ ప్లాస్మా కణాలుంటే అది బేసిక్గా మల్టిపుల్ మైలోమాకు బలమైన సంకేతం. 10% కంటే ఎక్కువ ఉంటే మల్టిపుల్ మైలోమా. ఓకే. ఏంటంటే ఈ క్యాన్సర్ ప్లాస్మా కణాలు అసాధారణంగా పెరగడం వల్ల ఎముక మధ్యలో మిగతా కణాలకు అసలు చోటు లేకుండా పోతుంది. సాధారణ బి కణాల ఉత్పత్తి ఆగిపోయి ఇమ్యునోగ్లోబులిన్స్ పడిపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు దండెత్తుతాయి. ఆక్రమించుకోవడం వల్ల సాధారణ కణాలకు చోటులేక ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ తగ్గిపోయి ఇన్ఫెక్షన్లొస్తాయి అని అర్థమైంది. కానీ నేను చదివిన దాంట్లో ఒక వింతైన విషయం ఉంది. అదేంటి? ఈ వ్యాధి ఉన్నవారి రక్తాన్ని మైక్రోస్కోప్లో చూస్తే ఎర్ర రక్త కణాలు ఒకదానిపై ఒకటి నాణేల దొంతరల్లా పేర్చబడి ఉంటాయి అనుంది. అసలు దీనికి ఈ ప్లాస్మా కణాల క్యాన్సర్కు సంబంధమేంటి?
దాన్ని రూల్ ఆఫ్ ఫార్మేషన్ అంటారు. ఈ క్యాన్సర్ ప్లాస్మా కణాలు అదుపు తప్పి విపరీతమైన స్థాయిలో పారాప్రోటీన్లను అంటే మోనోక్లోనల్ ఇమ్యునోగ్లోబులిన్స్ను ఉత్పత్తి చేస్తాయి. రక్తంలో ఈ ప్రోటీన్ల శాతం విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఎర్ర రక్త కణాల చుట్టూ ఉండే విద్యుత్ ఆవేశం అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్ మారిపోతుంది. ఓ సాధారణంగా ఎర్ర రక్త కణాలు ఒకే రకమైన విద్యుత్ ఆవేశాన్ని కలిగి ఉండి ఒకదానికొకటి అంటుకోకుండా మ్యాగ్నెట్స్ లాగా రిపెల్ అవుతాయి కదా. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. అందుకే ఆ కణాలన్నీ అలా నాణేల్లా ఫ్లాట్గా అతుక్కుపోతాయి. మరి రక్తంలో ఇంత ప్రోటీన్ ఉంటే దాన్ని టెస్టుల్లో ఎలా పసిగడతారు? దాన్ని పసిగట్టడానికి సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫొరెసిస్, దాన్నే స్పెప్ టెస్ట్ అంటారు, అది చేస్తారు. ఇందులో గ్యామా గ్లోబులిన్ రీజియన్లో ఒక పెద్ద పీక్ కనిపిస్తుంది. పీక్ అంటే గ్రాఫ్లో ఒక స్పైక్ లాగానా? అవును, దాన్ని ఎం ప్రోటీన్ పీక్ అంటారు. ఇది వ్యాధి నిర్ధారణలో చాలా కీలకం. ఇక ఈ వ్యాధి లక్షణాలు వృద్ధులలో చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా క్రాబ్ లక్షణాలు అని పిలుస్తారు. క్రాబ్ లక్షణాలు అంటే? సి అంటే కాల్షియం పెరగడం, ఆర్ అంటే కిడ్నీలు దెబ్బతినడం, ఏ అంటే అనీమియా, మరియు బి అంటే బోన్ లెసియన్స్ అంటే ఎముకల నొప్పులు. ఈ వ్యాధిలో ఎముకల నొప్పులు ఎందుకొస్తాయి? క్యాన్సర్ కణాలు లోపలుండటం వల్ల, లేక ఎముక భౌతికంగా కరిగిపోవటం వల్ల? అసలు ఆ ఎముకలు ఎందుకు అంత సులభంగా విరిగిపోతాయి? బేసిక్గా ఎముకలు భౌతికంగా కరిగిపోవడం వల్లే ఆ నొప్పి వస్తుంది. ఈ క్యాన్సర్ కణాలు ర్యాంక్ లిగాండ్ అనే ప్రోటీన్ను స్రవిస్తాయి. అదే సమయంలో ఆస్టియోప్రోటెగెరిన్ అనే రక్షణ కవచాన్ని నాశనం చేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల మన శరీరంలో ఎముకలను కరిగించే కణాలైన ఆస్టియోక్లాస్ట్లు విపరీతంగా యాక్టివేట్ అయిపోతాయి. దాంతో రేడియోల్యూజెంట్ బోన్ లెసియన్స్ అంటే ఎముకలో రంధ్రాలు ఏర్పడతాయి. అంటే క్యాన్సర్ కణాలు నేరుగా ఎముకను తినేయట్లేదు, ఎముకను కరిగించే మన సొంత కణాలను విపరీతంగా యాక్టివేట్ చేస్తున్నాయి. అవును, మన కణాలతోనే మన ఎముకలను కరిగించేలా చేస్తాయి. ఆ ఎముక కరిగినప్పుడు కాల్షియం అంతా రక్తంలో కలిసిపోతుంది కదా, అందుకే హైపర్ కాల్సిమియా వస్తుంది. మరి ఎముక మధ్యలో మొత్తం క్యాన్సర్ కణాలే ఉంటే ఎర్ర రక్త కణాలు పుట్టడానికి ప్లేస్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా అనీమియా కూడా వస్తుంది. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాగా ఉంది. కానీ ఇది కిడ్నీలని ఎలా నాశనం చేస్తుంది? ఈ క్యాన్సర్ కణాలు కేవలం పారాప్రోటీన్లనే కాకుండా ఫ్రీ లైట్ చైన్స్ను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఇవి రక్తంలో ప్రయాణించి కిడ్నీలోని ట్యూబ్యూల్స్లో అడ్డుపడతాయి. అంటే ఫిల్టర్స్ బ్లాక్ అయిపోతాయా? కరెక్ట్. దీనివల్ల లైట్ చైన్ కాస్ట్ నెఫ్రోపతి వస్తుంది. ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేంటంటే, సాధారణంగా మనం కిడ్నీ సమస్యల కోసం వాడే యూరిన్ డిప్స్టిక్ పరీక్షలో ఈ ప్రోటీన్లు బయటపడవు. ఎందుకని? యూరిన్ టెస్ట్లో ప్రోటీన్ ఉంటే తెలుస్తుంది కదా. ఏంటంటే ఆ డిప్స్టిక్ కేవలం ఆల్బ్యూమిన్ను మాత్రమే గుర్తిస్తుంది, ఈ లైట్ చైన్స్ని గుర్తించలేదు. దీన్ని పసిగట్టాలంటే స్పాట్ లేదా 24 గంటల ప్రోటీన్ టెస్ట్ తప్పనిసరి. ఓ, అంటే రొటీన్ టెస్ట్లో ఇది మిస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అవును. అంతేకాదు, ఈ కరగని లైట్ చైన్ ఫైబ్రిల్స్ కిడ్నీలు, గుండె, నాడీ వ్యవస్థలో పేర్కోపోవడం వల్ల అమిలాయిడ్ లైట్ చైన్ అమిలాయిడోసిస్ అనే ప్రాణాంతక పరిస్థితి కూడా వస్తుంది. బాబోయ్, ఇది చాలా భయంకరంగా ఉంది. మరి దీన్ని ఆపటానికి వాడే బోర్టెజోమిబ్ మెకానిజం గురించి కూడా అర్థం చేసుకోవాలి. ఇది ప్రోటీజోమ్ ఇన్హిబిటర్, అంటే ప్రతి కణంలో ఉండే చెత్తబుట్టలాంటి ప్రోటీజోమ్ వ్యవస్థని ఇది ఆపేస్తుందా? కరెక్ట్గా పట్టుకున్నారు, అదే దాని మెకానిజం. అలా ఆపేస్తే క్యాన్సర్ కణాలు ఎలా చనిపోతాయి? పక్కనున్న ఆరోగ్యకరమైన కణాలకు ప్రమాదం లేదా? అద్భుతమైన ప్రశ్న. ప్రతి కణంలో యూబీక్విటినేటెడ్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసే ప్రోటీజోమ్ వ్యవస్థ ఉంటుంది. బోర్టెజోమిబ్ దాన్ని బ్లాక్ చేస్తుంది. క్యాన్సర్ కణాలు ఇప్పటికే విపరీతమైన పారాప్రోటీన్లను ఉత్పత్తి చేస్తూ విపరీతమైన ఒత్తిడిలో ఉంటాయి కాబట్టి వాటి చిత్తబుట్టను మూసేస్తే ఆ అదనపు ప్రోటీన్ల భారంతో అవే ఉక్కిరిబిక్కిరి అయి అపోప్టోసిస్కు గురవుతాయి. ఓ, అంటే అవి తయారు చేసే ప్రోటీన్లే వాటికి విషంగా మారుతాయన్నమాట. అవును, సాధారణ కణాల కంటే క్యాన్సర్ కణాల మీదే ఈ భారం ఎక్కువ ఉంటుంది కాబట్టి అవే ముందుగా కుప్పకూల్తాయి. ఎక్సలెంట్. ఇప్పుడు వరకు ప్లాస్మా కణాలు బోన్ మ్యారోను ఆక్రమించుకోవడం గురించి చూశాం. అసలు ఆ బోన్ మ్యారో ఫ్యాక్టరీలో ఉండే మిషనరీయే పాడైపోయి లోపభూయిష్టమైన కణాలను ఉత్పత్తి చేస్తే, లేదా ఫ్యాక్టరీయే మూతబడితే పరిస్థితి ఏంటి? సైక్లిక్ న్యూట్రోపీనియా అనే వింత పరిస్థితి గురించి మాట్లాడదాం. ప్రతి 3 వారాలకొకసారి శరీరం తన సొంత సైనికులను ఎందుకు చంపేసుకుంటుంది? దీనికి మూలం ఒక జన్యుపరమైన లోపం. న్యూట్రోఫిల్ ఎలాస్టేజ్ అనే జన్యులో మ్యూటేషన్ వల్ల ఈ పరిస్థితి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది?
దీనివల్ల బేసిక్గా న్యూట్రోఫిల్ కణాల ఉత్పత్తి ప్రారంభం కాగానే వాటిలో అపోప్టోసిస్ విపరీతంగా వేగవంతమవుతుంది. కణాలు పరిపక్వం చెందక ముందే చనిపోవడం వల్ల ప్రతి 21 రోజులకు అంటే 3 వారాలకొకసారి రక్తంలో న్యూట్రోఫిల్స్ సంఖ్య అమాంతం పడిపోతుంది. అంటే వాళ్ళకి ఆ 3 వారాలకొకసారి సిక్కయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అవును, ఆ సమయంలో రోగికి తీవ్రమైన జ్వరం, మ్యూకోసైటిస్ అంటే నోటిలో పూతలు లాంటివి వస్తాయి. అంటే కణాలు ఫుల్గా డెవలప్ అవ్వకముందే ఒక టైం బాంబ్ లాగా ఫ్యాక్టరీలోనే పేలిపోతున్నాయి. మరి ఈ మరణిస్తున్న కణాలను మనం మ్యారోలో ముందే పసిగట్టొచ్చా? ఖచ్చితంగా పసిగట్టొచ్చు. బోన్ మ్యారోను పరిశీలిస్తే న్యూక్లియర్ ఫ్రాగ్మెంటేషన్, మెంబ్రెయిన్ బ్లెబ్బింగ్ వంటి కణమరణం యొక్క స్పష్టమైన గుర్తులు కనిపిస్తాయి. ఓకే. ఇక ఇదే కోవలో మరొక సమస్య ఉంది. దాన్ని మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అంటారు, షార్ట్గా MDS. ఇదొక క్లోనల్ నియోప్లాజం. ఇందులో ఏం జరుగుతుంది? ఇందులో బోన్ మ్యారో హైపర్ సెల్యులార్గా ఉంటుంది. అంటే చాలా కణాలుంటాయి, కానీ ఉత్పత్తి అయ్యే కణాలన్నీ డిస్ప్లాసియాకు గురై ఉంటాయి, అంటే డిఫెక్టివ్లో ఉంటాయి. ఓవల్ మ్యాక్రోసైటిక్ ఎర్ర రక్త కణాలు, హైపోసెగ్మెంటెడ్ గ్రాన్యులోసైట్లు లాంటివి కనిపిస్తాయి. ఇందులో మైలోబ్లాస్ట్లు 20% కంటే తక్కువ ఉంటాయి. ఫ్యాక్టరీలో పనివాళ్లు చాలానే ఉన్నారు, కానీ వారు తయారు చేసే ప్రాజెక్ట్స్ అన్నీ డిఫెక్టివ్గా వస్తున్నాయి. ఇది ఒకవైపు. కానీ ఆ ఫ్యాక్టరీ పూర్తిగా స్కార్ టిష్యూతో నిండిపోయి ఫైబ్రోసిస్కు గురితే పరిస్థితేంటి? అది ఇంక ప్రమాదకరం. అసలు ఎముక మధ్య సూదితో లాగిన రానంతగా డ్రైట్యాప్ అయ్యేంతగా గట్టిపడడానికి కారణమేంటి? దీన్నే ప్రైమరీ మైలోఫైబ్రోసిస్ అంటారు. ఇదొక క్రానిక్ మైలోప్రొలిఫరేటివ్ డిజార్డర్. ఇక్కడ మెగాకారియోసైట్స్ అనే కణాలు అసాధారణంగా పెరిగిపోయి ఎముక మధ్యను ఫైబ్రోసిస్కు గురిచేస్తాయి. అంటే మ్యారో అంతా స్కార్స్తో నిండిపోతుందన్నమాట. దీనికి కారణం? దీనికి ప్రధాన కారణం JAK2 జన్యువులో జరిగే మ్యూటేషన్. ఈ JAK2 మ్యూటేషన్ అంటే? సాధారణంగా బయటి నుంచి సైటోకైన్ సిగ్నల్ వస్తేనే ఈ స్విచ్ ఆన్ అయ్యి కణాలు విభజన చెందాలి కదా. కానీ మ్యూటేషన్ వల్ల ఆ స్విచ్ ఎప్పుడూ ఆన్లోనే ఉండిపోయి సిగ్నల్స్తో సంబంధం లేకుండా స్టాట్ ప్రోటీన్లను యాక్టివేట్ చేస్తూనే ఉంటుంది. అవును, దాన్నే జాక్స్టాట్ పాత్వే అంటారు. దానివల్ల కణాలు విపరీతంగా పెరిగిపోయి ఆ ప్రదేశాన్ని బ్లాక్ చేస్తాయి. మరి బోన్ మ్యారో ఫ్యాక్టరీ గట్టిపడి మూతపడితే శరీరానికి రక్తం ఎక్కడి నుండి వస్తుంది? ఇంకెవరైనా ఆ బాధ్యత తీసుకుంటారా? అవును, రక్తం తయారీ బాధ్యతను ఆ టైంలో ప్లీహము అంటే స్ప్లీన్ మరియు కాలేయం తీసుకుంటాయి. దీన్నే ఎక్స్ట్రా మెడ్యులరీ హెమటోపాయిసిస్ అంటారు. ఇది నిజంగా శరీరం యొక్క డెస్పరేషన్. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు మాత్రమే ప్లీహము రక్తాన్ని తయారు చేస్తుంది కదా? అవును, పిండ దశలో మాత్రమే. ఇప్పుడు ఫ్యాక్టరీ మూతపడేసరికి ప్రాణాలు నిలుపుకోవడానికి శరీరము ఆ పాత సిస్టమ్ను మళ్లీ బలవంతంగా స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల ప్లీహము అసహజంగా పెరిగిపోయి మ్యాసివ్ స్ప్లినోమెగలీ వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. కాలేయం కూడా పెరుగుతుంది. దాన్నే హెపటోమెగలీ అంటారు. ఇకపోతే ఆ గట్టిపడిన ఎముక మధ్య సందుల నుండి బయటకు రావడానికి ఎర్ర రక్త కణాలు చాలా కష్టపడాలి. మరి ఆ కష్టపడే క్రమంలో వాటికి ఏం కాదా? అవుతుంది. ఆ క్రమంలో వాటి ఆకారం దెబ్బతిని కన్నీటి బిందువుల్లా మారుతాయి. వీటినే డాక్రోసైట్స్ అంటారు. బ్లడ్ స్మియర్లో ఇవి మరియు న్యూక్లియేటెడ్ రెడ్ సెల్స్ స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఆ గట్టిపడిన ఎముక మధ్య సందుల్లోంచి బయటపడటానికి కణాలు పడే కష్టానికి ఆ కన్నీటి బిందువుల ఆకారం ఒక సింబల్ లాంటిదన్నమాట. అద్భుతం. ఈరోజు మనం చాలా విషయాలు కవర్ చేశాం. అవును, రక్తం లోపల జరిగే చాలా సంక్లిష్టమైన యుద్ధాలను మనం విశ్లేషించాం. ఇన్ఫెక్షన్కు శరీరమిచ్చే ల్యూకోమోయిడ్ రియాక్షన్ మెకానిజం చూశాం. లింఫ్ నోడ్స్ వాపులో పాలిక్లోనల్, మోనోక్లోనల్ తేడాలు మరియు BCL2 ఎక్స్ప్రెస్ అయ్యొచ్చే క్యాన్సర్లు చూశాం. ప్లాస్మా కణాలు అదుపు తప్పితే వచ్చే మల్టిపుల్ మైలోమా కూడా. అవును, ప్లాస్మా కణాలు అదుపు తప్పితే రూలో ఫార్మేషన్, ఎముకలు కరగడం, ప్రోటీజోమ్ల ద్వారా ఆ కణాలను చంపడం వరకు ప్రతిదీ విశ్లేషించాం. అలాగే JAK2 మ్యూటేషన్స్ వల్ల ఎముక మధ్య గట్టిపడటం గురించి కూడా చర్చించాం. అంతా ఒక లాజికల్ ఫ్లోలో అర్థం చేసుకున్నాం. సో ఫైనల్గా ఒక ఆలోచన. మనం కార్ టీసెల్స్ ద్వారా, బోర్టేజోమిబ్ ద్వారా క్యాన్సర్ వచ్చిన తర్వాత దాడి చేయడం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ ట్రాన్స్లోకేషన్స్ గానీ, JAK2 మ్యూటేషన్ గానీ ఎక్కడ తప్పు జరుగుతోందో మనకు ఖచ్చితంగా తెలుసు కదా? అవును, జెనెటిక్ లెవెల్లో మనకు తెలుసు. మరి భవిష్యత్తులో ఈ కణాల డెత్ క్లాక్స్ మ్యూటేషన్ చెందకముందే వాటిని ప్రాథమిక స్థాయిలోనే రీప్రోగ్రామ్ చేయగలిగే సాంకేతికత వస్తే
బయటి మందులతో పని లేకుండా మన శరీరమే క్యాన్సర్ ఏర్పడకముందే దాన్ని తుంచేసే అల్టిమేట్ ఆయుధంగా మారితే ఎలా ఉంటుంది? ఈ అద్భుతమైన ఆలోచనను మీరు మరింతగా ఎక్స్ప్లోర్ చేయండి. ఈనాటి సమగ్ర విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం.